గైస్, ఈరోజు మనమైతే యూనివర్సిటీకి వెళ్తున్నాం. ఫస్ట్ డే. ఇదంతా మా కమ్యూనిటీ అనమాట. వర్షం పడుతుంది, వర్షాలు మనమైతే వెళ్తున్నాము. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు మనం ఇక్కడ నుండి 2 బస్సెస్ మారాలి. ఇదంతా మా కమ్యూనిటీ అనమాట. మా ఫ్రెండ్ ముందు వెళ్ళిపోతుంది, మనమేమో వెనకాల ఉన్నాము. ఇది మా బస్ స్టాప్. ఇక్కడ మనం బస్ కోసం వెయిట్ చేయాలి. అంతా వర్షం పడుతుంది, క్లైమేట్ అంతా బాగుంది అనమాట. ఇదంతా ఇవో ఈ చెట్టు వెనకాల మన ఇల్లు. మన ఇంటికి బస్ స్టాప్కి ఇదే అడ్డం. నెక్స్ట్ అటు కొంచెం అటు సైడ్ ముందుకెళ్తే అక్కడ ఇండియన్ స్టోర్స్ అవన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ నుండి 62 అనే బస్ ఎక్కాలి. అసలు అయితే మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఈ బోర్డులో డిస్ప్లే అవుతుంది, కానీ మరి ఈరోజు ఇంకో ఈ బోర్డులో డిస్ప్లే అవ్వట్లా. మన ఏ బస్సు ఏ టైంకి ఉంది, ఎక్కడెక్కడికి ఉంటాయని చెప్పి బోర్డులో డిస్ప్లే అవుతుంది. అసలు అయితే ఇక్కడ రూట్ మ్యాప్ ఉంది. మనం ఈ బస్సులో వెళ్ళాలి. 62 బస్ అనమాట. ఈ బస్సు ఇప్పుడే వచ్చింది. ఈ బస్సు ఎక్కి ట్యాప్ చేయాలి. ఈ బస్సు ఎక్కి ట్యాప్ చేయాలి ఇప్పుడు. వెల్కమ్. అందరు వెళ్తున్నారు ఇప్పుడే బస్ ఎక్కి. నెక్స్ట్ మనమే. ఇక్కడ ట్యాప్ చేయాలి. అయిపోయింది. ఈ బస్సు అయిందా? పైకి ఎక్కుదాము. వచ్చాము. సో బార్కింగ్ అనే స్టేషన్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కితే డైరెక్ట్ యూనివర్సిటీ దగ్గర దిగుతాం మనం. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. రెడ్ సిగ్నల్, రెడ్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఆగాలి. ఇప్పుడే మనం బార్కింగ్ అనే స్టేషన్లో దిగామన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు ఇంకో SL2 అనే బస్సు ఎక్కాలి. ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఆ బస్ వస్తే ఇంకా డైరెక్ట్ యూనివర్సిటీకి. ఇట్లా మనకు కనిపిస్తాయి డిస్ప్లేలో. నాకైతే బాగానే కనిపిస్తుంది, వీడియోలో ఎట్లానో అవుతుంది ఇది. మన బస్ ఇంకా 7 minutesలో ఉంది. ఇది బస్ స్టాప్. ఇది బార్కింగ్ స్టేషన్ అనమాట. ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి. అంతా రైనీగా అట్మాస్ఫియర్ అంతా చాలా కూల్గా ఉంది. ఇక్కడ వస్తాయి బస్సులు. ఇట్లా మనం SL2 అనేది ఎక్కాలి. EL2 అనే బస్సు వస్తుంది మన ఆపోజిట్లో. ఇది మన కాలేజ్కి వే అనమాట. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది. మరీ ఫుల్ కాదు కానీ వర్షం పడుతుంది బాగానే. ఇక్కడ అన్ని డబల్ డెక్కర్ బస్సులే ఉంటాయి, మనకి నార్మల్గా అవేముండవు. ఇది టెస్కో వేర్ హౌస్. ఇవన్నీ వేర్ హౌస్లు ఎక్కువ. మన యూనివర్సిటీ దగ్గరలో ఉన్నాం. ఇంకా 11:35 కల్లా దిగుతాం UL డాక్యుమెంట్స్ క్యాంపస్లో. ఇప్పుడే మన యూనివర్సిటీకి ఎంటర్ అయ్యాం. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎట్ నుంచి ఎంట్రన్స్ ఏంటని. బటన్ ప్రెస్ చేసాము, సిగ్నల్ పడింది, లోపలికి వెళ్తున్నాము.
ఫుల్ కూల్. నేను ఈరోజు కూడా జాకెట్ వేసుకోవడం మర్చిపోయా. మొన్న జాకెట్ వేసుకోవడం మర్చిపోయా, ఈరోజు కూడా జాకెట్ వేసుకోవడం మర్చిపోయా. లెట్స్ గో. ఇప్పుడే మన యూనివర్సిటీకి ఎంటర్ అయ్యాం. ఇదంతా మన యూనివర్సిటీ చాలా పెద్దదన్నమాట. మనం నడుస్తున్నాము. ఫుల్ ఫుల్ కూల్ ఉంది. నో పార్కింగ్ ఫర్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ ఇదేదో రాశారు. పక్కనే మనకి లండన్ సిటీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇంకా వచ్చేపోయే ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తాయి. పైన కూడా ఎక్కడ ఫ్లైట్ సౌండ్ అవుతుంది కానీ ఫ్లైట్ ఎక్కడ కనిపించట్లేదు. ఇటు ఈ కార్స్ ఉన్నాయి కదా, ఈ కార్స్ వెనక్కి మనకి లండన్ సిటీ ఎయిర్పోర్ట్ అవన్నీ కూడా చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నుండి మనం వాకింగ్లో నడుస్తున్నాము. ఇగో ట్రామ్ మన క్యాంపస్ లోపలికే వస్తుంది అనమాట, డైరెక్ట్ ట్రామ్ అంటారో ట్యూబ్ అంటారో నాకు తెలీదు. ఇంకేస్ మిస్టేక్ అయితే ఏమనుకోకండి. మళ్ళీ బస్సు ఒకటి వస్తుంది, అది ఈస్ట్ బిల్డింగ్. మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉంటారు. వచ్చేయండి గైస్, ఇది ఈస్ట్ బిల్డింగ్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఏదైనా యూనివర్సిటీలో ఎవరైనా కానీ ఈస్ట్ బిల్డింగ్లోనే స్టూడెంట్ హబ్ అవన్నీ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది స్టూడెంట్స్కి. ఇది నార్మల్ పుష్ చేయాలి ఈ డోర్ని. లోపల వచ్చేసాం. ఇది ఎంట్రన్స్. వెల్కమ్ టు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్. ఇది వెండింగ్ మిషన్ చూడొచ్చు. మనకి ఏం కావాలో అది తీసుకోవచ్చు స్వైప్ చేసి. ఇక్కడ ఒక షాప్ ఉంది, అది కాఫీకి స్నాక్స్కి అదంతా యూజ్ చేస్తారు. ఇంకో ఈ షాప్. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే స్టూడెంట్ హబ్. ఇది ఎన్రోల్మెంట్ సెంటర్. నెక్స్ట్ ఇది కాఫీ షాప్. ఇక్కడ స్టూడెంట్ హబ్ కూడా ఇక్కడ అనమాట. మనకి ఏ డౌట్స్ ఉన్నాయి ఇక్కడ అడగచ్చు వెళ్ళి. మళ్ళీ మనం ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ అటు సైడ్ వెస్ట్ బిల్డింగ్, లైబ్రరీ అన్నీ ఉంటాయి. ఇదంతా ఏంటంటే స్టూడెంట్స్ ఏ పని ఉన్నా అని ఇక్కడ వచ్చి రిలాక్స్ అవుతారు. ఇది కెరియర్ జోన్. మనకి ఏ డౌట్స్ ఉన్నా రెజ్యూమ్ కానీ CV కానీ అన్నీ వాళ్ళు చెప్తారు. ఇది ఆటోమేటిక్ డోర్. మనము ట్రైన్లో నుంచి వస్తే ఇటు వచ్చేవాళ్ళం అనమాట. మనం బస్సులో వచ్చాం కదా. వెస్ట్ బిల్డింగ్. మనం ఇప్పుడు ఈస్ట్ బిల్డింగ్ లోపల నుంచి వచ్చాం. ఇది కోస్టా కాఫీ. మనం ఆ రోజు వర్షం పడితే మనం ఇక్కడ ఎప్పుడైనా దీని కింద ఉండొచ్చు. ఇవన్నీ ఫుడ్ ట్రక్స్ అనమాట. మనం నెక్స్ట్ ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాము. ఇవన్నీ ఫుడ్ ట్రక్స్. నెక్స్ట్ డాక్లాండ్స్ లైబ్రరీకి వెళ్తున్నాము. కోస్టా కాఫీ. ఇది డాక్లాండ్స్ లైబ్రరీ మన క్యాంపస్ది. మళ్ళీ ఇక్కడ కూడా ఆటోమేటిక్ డోర్. బుష్. ఇప్పుడే మన ఫ్రెండ్ అయితే వచ్చింది. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. వీళ్ళకి ఇండక్షన్ అనమాట ఈరోజు. మనకి 30th ఉంది కంప్యూటర్ సైన్స్కి అనమాట. ఇది ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ టెంపరేచర్ అంతా బాగున్నాయి.
ఫోటోషూట్. హాయ్, ఐఎమ్ ఫైన్. ఇది లండన్ సిటీ ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడ నుండి ప్లేన్ వస్తుంది, ఇక్కడ నుండి టేక్ ఆఫ్ అవుతుందా చూద్దాం. ఇక్కడంతా ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ కోసం ఉంచున్నారు వీళ్ళందరూ. ఈ రోజు ఇండక్షన్ అయిపోయింది. ఇండక్షన్ అయిపోయిన తర్వాత ఫుడ్ టోకెన్స్ ఇచ్చారు, మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు. చూద్దాం. కెన్ యూ సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? Nigeria. He is from Nigeria. He is from Hyderabad. You are from Ghana. Yeah. YouTube. Yeah, YouTube. వీళ్ళందరూ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు క్యూలో. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అవుతుంది అనమాట మన వాళ్ళ కోసం. ఇండక్షన్ అయిపోయింది, అందరికి ఫుడ్ టోకెన్స్ ఇచ్చారు. మొత్తం ఓవరాల్ చాలా కంట్రీస్ నుంచి ఉంటారు అనమాట. నైజీరియా, యుగాండా, వీళ్ళందరూ. వర్షం పడుతుంది, మనం ఈ వర్షంలో కూడా ఫుడ్ కోసం లాగింగ్ చేస్తున్నాము. ఈరోజు ఫుడ్ పెడుతున్నారు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ ఇది బీన్స్, ఇది రైస్, ఇది ఏదో మనకు తెలియదు, అది చికెన్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడే ఫుడ్ తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడ వీడియో తీస్తుంది. ఇప్పుడు మన యూనివర్సిటీకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లండన్ సిటీ ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, మనకు అసలు ఏ డౌట్ అవసరం లేదు. ఇటు మన యూనివర్సిటీ మధ్యలో లేకు, ఆ తర్వాత ఎయిర్పోర్ట్. ప్రతి ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ప్రతి ఫ్లైట్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి మనకి. మనం అక్కడ నుంచి ఉంటే అటు వెళ్దాం పదండి. వచ్చేపోయే ఫ్లైట్స్ అన్నీ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. అసలు అయితే యాక్చువల్గా మనకి సన్ ఉంటే ఇంకా బాగుండేది. ఇదంతా మబ్బుగా వర్షంగా, ఈ అట్మాస్ఫియర్ ఏంటో అన్ప్రిడిక్టబుల్ అసలు. అప్పుడే అదే టైంకి వర్షం పడుతుంది, అదే టైంకి ఎండ వస్తుంది, అదే టైంకి గాలి. ఇప్పుడు కూడా ఫుల్ గాలి వస్తుంది. ఇక్కడ స్వీట్ పఫీ ఉంది. చూద్దాం ఇప్పుడు ఏ ఫ్లైట్. ఫుల్ గాలి అంటే ఫుల్ గాలి వస్తుంది అనమాట ఇక్కడ మనకి. చూసారు కదా, గాలికి షర్ట్ కూడా ఎటో పోతుంది ఈ గాలికి. చూద్దాం ఏమైనా ఫ్లైట్స్ ల్యాండ్ అవుతాయా లేకపోతే ఏంటా అని చెప్పి. ఇప్పటిదాకా చాలా ఫ్లైట్స్ వచ్చాయి, ఇప్పుడేంటారు ఆయన ఒకటి కూడా కనిపించట్లా. అది రాగానే నేను వీడియో తీసి చూపిస్తాను మీకు. The margin between first and second place. Let's have a look at the Cube. This is the Cube network, a work of art according to many local designer. Don't forget that if sometimes you can't do. The district is famous for its theatre venues. The West End, Westminster, King's Cross, or Victoria. Where do you go if you want to go to the theatre? And you should want to go to the theatre.
వచ్చేసింది.